ముందుగా నిన్న నా బర్త్డేకి విష్ చేసిన మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా ఎంత సంతోషంగా ఉందంటే చెప్పలేనమాట. ఎంతమంది విష్ చేశారో వాళ్ళ ప్రీషియస్ టైంని నా కోసం స్పెండ్ చేసి నన్ను విష్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి మరొకసారి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. బర్త్డే అయితే ఎవ్రీ ఇయర్ లానే నార్మల్గా సింపుల్గానే జరిగింది. బట్ ఒక ప్లేస్కి అయితే డిన్నర్కి వెళ్ళాం. ఎంత బాగుందంటే దాని గురించి కమింగ్ వీడియోలో షేర్ చేస్తాను డీటెయిల్స్ అవి. హలో అండి, నేను శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? పొద్దున్నే మా అమ్మాయి చక్కగా మంచి ఫీల్ గుడ్ ఉన్న సాంగ్స్, మోటివేషనల్ సాంగ్స్ పెట్టుకుని రెడీ అవుతుంది. ఏదైనా పాటలు ఉంటే పని చాలా ఫాస్ట్గా అయిపోతుందిలేండి. నాకైతే నన్ను చూసి మా పిల్లలు కూడా అదే ఫాలో అయిపోతూ ఉన్నారు. ఇంక ఇదైతే ఇవాళ మార్నింగే అనమాట. అంటే సాటర్డే వ్లాగు మార్నింగు. నైటు బర్త్డేకి వెళ్ళి అంటే డిన్నర్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయిందనమాట. 11:30 అయిపోయింది ఇంటికి వచ్చేసరికి. వచ్చి కేక్ కట్ చేసి ఇంకా మేము కబుర్లు చెప్పుకొని ఆల్మోస్ట్ 12:30కి పడుకున్నాము. 12:30కి పడుకున్నా సరే పొద్దున్నే 5 గంటలకల్లా నిద్ర లేచేసి మరి మన రెగ్యులర్ వర్క్స్ ఎవరిని వాళ్ళని అక్కడికి పంపించాలి కదా, వాళ్ళకి అన్నీ రెడీ చేసి సో ఇంకా పొద్దున్నే 5 గంటలకల్లా లేచాను. ఏది ఎలా ఉన్న సిచ్యువేషను ముందు మనం చేయాల్సిన పనులన్నీ చేసేసి ఎక్కడ వాళ్ళని అక్కడికి పంపించామనుకోండి, తర్వాత కావాల్సినంత టైం ఉంటుంది, ఇంకప్పుడు రెస్ట్ తీసుకోవచ్చు. అందుకని చెప్పి పొద్దున్నే అతి కష్టం మీద 5 గంటలకు లేచి పనులన్నీ అయితే చేసుకుంటూ ఉన్నాను. ఇంకా యాజ్ యూజువల్ క్లీనింగ్ వర్క్స్ అవి చేసుకుని చక్కగా పూజ చేసుకుని ఒక పక్క వంట అవుతూ ఉంది. ఇంకా ఆ మధ్యలో కొంచెం టైం ఉంటే ఈలోగా బెడ్ అది కూడా సర్దేసుకుంటూ ఉన్నాను, టైం వేస్ట్ చేయకుండా అనమాట. ఎందుకంటే అది మగ్గుతూ ఉంటుంది. ఈలోగా మనం టైం వేస్ట్ చేసి అక్కడ ఇక్కడ ఎందుకు, ఏదో ఒక పనిని చక్కబెట్టేస్తే ఇల్లు కూడా చక్కగా ఉంటుంది కదా. సో అట్లా మేనేజ్ చేస్తాను అనమాట. కళ్ళు అయితే ఎంత మంటలు పుడుతున్నాయంటే, జనరల్గానే మాకు ఎర్లీగా పడుకోవటం అలవాటు. దట్టు ఇంకా నేను ఆఫ్టర్నూన్ కూడా పడుకోలేదు. కొంచెం అలా చూసుకుంటూ ఫోన్ చూసుకుంటూ చుట్టాలతో మాట్లాడుతూ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఇంకా అలా అయిపోయింది టైము. ఇంకా మొన్న నైట్ కూడా అదే పరిస్థితి. ఎందుకో నిద్ర లేదు, నిద్ర పట్టక లేచి కూర్చున్నాను దెయ్యం వల్లే. సో ఇంకా 2 days నుంచి ఆల్మోస్ట్ నిద్ర లేదన్నట్టుంది. బట్ అయినా కానీ లేదు, మన పనులు మనం ఏమంటారు, మన బాధ్యతలు మనం విస్మరించకూడదు కాబట్టి టైంకి లేచి అన్నీ చక్కగా చేసుకుంటూ ఉన్నాను. నేను యాక్టివ్గా అన్నీ చేస్తూ ఉన్నాను అనుకోండి, నన్ను చూసి మా ఇంట్లో వాళ్ళు కూడా అంతే యాక్టివ్గా ఉండగలరు. పిల్లలకు కూడా పాపం చాలా కష్టంగా ఉంది పొద్దున్నే లేవటం, నిద్రలేదు కదా. బట్ అయినా కానీ నేను లేచి చక్కగా అన్నీ యాక్టివ్గా చేసుకుంటూ ఉన్నాను కదా, వాళ్ళు కూడా లేచి యాక్టివ్గా వాళ్ళ పనులు అవి చేసుకుంటూ ఉన్నారు. ఏదేమైనా పొద్దున్నే పూజ చేసుకుని కొంచెం ఆ భక్తి పాటలు పెట్టుకుని అవి వింటూ ఉంటుంటే ఎక్కడ లేని ఎనర్జీ వచ్చినట్టు అనిపించేస్తుంది అనమాట. ఇంకా బద్ధగా ఉన్నది పక్కకి వెళ్ళిపోద్ది, పనులన్నీ ఫటాఫట్ అయిపోతాయి. నాకైతే పని చెయ్యాలి అంటే పక్కన పాట మోగాలి. నాకైతే అంతే, ఏదో ఒకటి మ్యూజిక్ రన్ అవ్వాలి. ఐదర్ భక్తి పాటలు, లేదంటే మూవీ సాంగ్స్, లేదంటే ఏమన్నా ప్రవచనాలు అవి ఉంటాయి కదా, అవి అట్లా ఏదో ఒకటి అయితే మా ఇంట్లో సౌండ్ మోగుతూనే ఉంటుంది. సైలెంట్గా ఉండి చేస్తే నాకు ఎందుకో పని మీద అంత ఇంట్రెస్ట్ అనిపించదు, ఏదో డల్గా చేసినట్టు ఉంటుంది. సో అట్లా మ్యూజిక్ అనేది నాకు ఒక మంచి థెరపీ అనమాట. అది అలా నన్ను నడిపించేస్తుంది. ఇంకొక పక్కన కర్రీ అవుతూ ఉంది. ఇలాంటప్పుడు ఫటాఫట్గా అయిపోయే కర్రీలు చేసుకుంటే మనకు కూడా పని సులభంగా ఉంటుంది కదా. సో పొటాటో ఫ్రై చేస్తూ ఉన్నాను. పాలవి కలిపిచ్చేసాను పిల్లలకి. ఇంకా మా వారికి నాకు కాఫీ కోసం పాలు పెట్టేశాను. ఇంకా జ్యూస్ కోసం అనమాట, వెజిటబుల్ జ్యూసు. బీట్రూట్ అది అయిపోయింది, యాపిల్. సో ఇవాళ ఏంటంటే క్యారెట్, కీర, టమాటో కలిపి జ్యూస్ చేస్తున్నాను. సో ఏది ఉంటే అదే అనమాట, పర్టికులర్గా ఇదే కావాలని ఏమి ఉండదు, ఏది ఉంటే అది అలా మేనేజ్ చేస్తాను. బట్ టమాటా వేస్తే మా పిల్లలు కొంచెం ముఖం చిట్లిస్తారు, అంత నచ్చదనమాట వాళ్ళకి ఆ ఫ్లేవరు. బట్ అయినా కానీ టమాటో కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదా. సో అలా ఇస్తూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళు ఒట్టిగా కర్రీగా చేస్తే తినరు. టమాటోని ఐదర్ రైస్ చేయాలి, లేదా పప్పులో వేయాలి, లేదా పచ్చడి చేయాలి. సో ఇలా రాగా జ్యూస్గా తీసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిది కదా. సో ఇంకా అందుకని అప్పుడప్పుడు ఈ టమాటాని కూడా జ్యూస్లో ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను. నా మాటల ప్రవాహంలానే నా పనుల ప్రవాహం కూడా కొనసాగుతూ ఉంది. ఏం చేస్తా దాంతో ఇవాళ జ్యూస్ తిని త్వరగా తిని తాగాలి, టైం అయిపోతుంది, ఎండ మస్తుగా వస్తుందా. ఇవాళ యోగా డే అంట కదండి. సో మా అమ్మాయి కాలేజ్లో యాక్టివిటీ ఉందన్నమాట, దానికోసం వైట్ కుర్తా కావాలన్నారు. పర్టికులర్గా దానికోసం నేను షాప్ చేసాము. ఎంజాయ్.
హాట్ వాటర్ పెట్టా, పొటాటో ఫ్రై. ఇంకా తనకి బ్రేక్ఫాస్ట్ జ్యూస్ ఇచ్చాను, లంచ్ అది కూడా ప్యాక్ చేశాను. తనకి జలుబు చేసిందనమాట, సో అందుకని చెప్పి హాట్ వాటర్ ప్యాక్ చేశాను. థర్మల్ బాటిల్ కదా, చక్కగా టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. బావా వెళ్దామా? ఇంత హడావుల్లో ఇంకొకటి ఏంటంటే మా వారి బండి పంచర్ అయింది, సో వాళ్ళిద్దరిని నేనే డ్రాప్ చేయాలన్నమాట. వాళ్ళని డ్రాప్ చేసి రాగానే మా చిన్న పాపని స్కూల్కి పంపాలి. సో అది అలా కంటిన్యూ అవుతుంది నా వర్క్ రొటీన్ అన్నది. ఇవి అక్కర్లేదా? సరే నేను బండి తీస్తూ ఉంటుందా? బాయ్ చెప్పు. ఓకే. చూస్తున్నారు కదా మా ఊరు ఎంత అందంగా ఉంటుందో. మా ఊరికి కృష్ణమ్మ ఒక అలంకారం అయితే ఇంకొక అలంకారం మా వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ అనమాట. ఎంత అట్రాక్ట్ చేస్తున్నాయి అంటే అందరినీ, భలే కొత్త కొత్తవి చక్కగా ఇన్నోవేటివ్గా అందంగా ఎన్ని రకాల ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. దసరాకి దసరా బాగా చేస్తారు, కార్తీక మాసం అలాగే చేస్తారు, ఇంకా సంక్రాంతి అయితే చెప్పక్కర్లేదు. బట్ ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా అయితే జరగట్లేదు, కానీ అంతకుముందు ఎంత బాగా జరిగాయో. పడవ పోటీలని కొన్ని రకాల అక్కడ గేమ్స్ యాక్టివిటీస్ ఎంత బాగుంటుందో. ఒక సైడు ఒడ్డు ఉంటుంది అనమాట, అక్కడ జరిగేవి యాక్టివిటీస్ అన్నీ. హోప్ ఈ సంవత్సరం అంటే నెక్స్ట్ సంక్రాంతి నుంచి అన్నా మళ్ళీ అవన్నీ బాగా జరగాలి, అందరూ ఊర్లకు వచ్చి చక్కగా ఎంజాయ్ చేయాలి, చాలా చాలా మెమరీస్ని ఏర్పరచుకోవాలని చెప్పి అనుకుంటూ ఉన్నాను. చాలా బాగుంటుందండి మా ఊరు. మెయిన్ అందమైతే చెప్పాను కదా కృష్ణమ్మ, కృష్ణానది ఒడ్డున ఉంటుంది నాగైలంక. ఇటు సైడ్ అంతా కృష్ణా జిల్లా, నదికి అవతలంతా గుంటూరు జిల్లా. సో అలా అనమాట. ఇంకా చూస్తున్నారు కదా, యోగా డే సందర్భంగా జలాంధ్ర అని చెప్పి అక్కడ ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేశారు. చూస్తున్నారు కదా, వాటర్లో అనమాట యోగాస్ చేస్తూ ఉన్నారు. భలే అందంగా అనిపించిందిలేండి చూడటానికి. యోగా డే సందర్భంగా ఆంధ్రాలో యోగాంధ్ర అన్నట్టు కండక్ట్ చేస్తూ ఉన్నారు కదా ఒక ప్రోగ్రాము. అందులో భాగంగా జలాంధ్ర అని చెప్పి మా ఊర్లో నాగేలంకలో కండక్ట్ చేశారు. భలే అనిపించింది అసలు ఈ వీడియో ఫస్ట్ టైం చూడగానే. అబ్బా మన ఊరు అని చెప్పి ఆ ఫీల్ ఇంకా చెప్పలేదన్నమాట. ఇదే ఫీల్ మాకు సంక్రాంతి సంబరాలు చేసేటప్పుడు కూడా అనిపించింది. ఎందుకంటే చుట్టుపక్కల చాలా ఊర్ల నుంచి వస్తారనమాట ఇవన్నీ చూడటానికి. చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. ఇన్ని రకాలుగా ఈవెంట్స్ కండక్ట్ చేయడం, అలాగే ఊర్లో ఉన్న జనాలు కూడా చక్కగా వాటిని ఎంకరేజ్ చేసేలాగా అందరూ రావటం, వాటిని చూడటం, వాళ్ళ వంతు ఏదో ఒకటి మనీ పరంగా కానీ అలా కానీ వాటికి హెల్ప్ చేయడం భలే సంతోషంగా అనిపిస్తుందిలేండి. సో మీతో కూడా ఈ ఆనందాన్ని షేర్ చేసుకోవాలని ఇలా ఈ వీడియో రూపంలో షేర్ చేస్తూ ఉన్నాను. ఇంకా మా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ గారు కూడా ఉన్నారు, చూసే ఉంటారు. సో ఆయన ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయన్నమాట ఇవన్నీ. చిన్నప్పుడు ఇదే నదిలో పడవల్లో లాంచీల్లో అలా ప్రయాణాలు చేస్తూ ఉండేవాళ్ళం. ఎన్ని మెమరీస్ అంటే ఇంకా అసలు చెప్పలేం. కార్తీక మాసం వస్తే ప్రతిరోజు అమ్మ వాళ్ళతో పాటు వచ్చి నదీ స్నానం చేసి దీపాలు వెలిగించి దీపాలు వదిలి అబ్బాబ్బా ఎన్ని మెమరీసోలండి. ఇప్పుడు ఇంకా అంతకన్నా ఇంకా ఎక్కువ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి, బట్ వెళ్ళి చూడలేకపోతున్నాం, మిస్ అయిపోతూ ఉన్నాము. పడవ ప్రయాణాలు లాంచీ ప్రయాణాలు అయితే అసలు చెప్పక్కర్లేదు. అయితే నదిలో కొద్దిగా ఈ లాంచీలు అవి కొన్ని మునిగిపోవటం, కొంతమంది ఇదవ్వటం వల్ల ఇప్పుడైతే లేవు. దానికోసం ఎంతోమంది కృషి చేసి పులిగడ్డ పెనుముడి వారధి అని చెప్పి అది పడింది. దానివల్ల ఈ వాటర్ ట్రాన్స్పోర్ట్లు ఆగిపోవటం కొంతమందికి ఇబ్బంది కలిగించిన
చాలా సేఫ్టీ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే వీటి మీద పాపం చాలామంది ఆధారపడి జీవనం సాగించే వాళ్ళు ఉన్నారు ఈ లాంచీలు పడవల మీద. బట్ సేఫ్టీ రీత్యా పులిగడ్డ పెనుముడి వారధి మాత్రం చాలా ఆదుకుంటుంది అందరినీ. ఏముందిరా ఈ అద్భుతాన్ని చూడు. అదండి మా ఊరు గురించి నా ఫీలింగు. యాక్చువల్గా మా ఫ్రెండ్ నా బర్త్డేకి ఎడిట్ చేసి పంపించింది, నేను ఇలా ఊరి కోసం వాడేశాను అనమాట. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. కీప్ సపోర్టింగ్ మీ. బాయ్.